షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఇవాళ ధార్మిక పరిషత్ యొక్క జాతీయ సదస్సుకి రావటం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అట్లూరి నారాయణరావు గారికి, అలాగే దీన్ని ముందుకు నడిపిస్తూ అధ్యక్షులుగా అలాగే సారథిగా మొత్తం ఉత్తరాంధ్ర సాధు పరిషత్ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్గా మార్చి మొత్తం అందరు సాధువుల్ని ఒకే చోట ఏకీకరణ చేసిన మా శ్రీనివాసానంద భారతి గారికి, అలాగే మా విశ్వ హిందూ పరిషత్ యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారికి, అలాగే మా పార్టీ యువనేత శ్రీ మిట్టా వంశీకి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఇవాళ ఈ యొక్క సాధు పరిషత్ యొక్క సమావేశానికి రావటం, అందరి యొక్క సాధువుల యొక్క ఆశీస్సులు కూడా పొందటం జరిగింది. చాలా ఇది మంచి శుభసూచకం. అనేక రకాల విషయాలు, ముఖ్యంగా హిందూ దేవాలయాల పట్ల ఏవైతే వైఖరి అవలంబిస్తున్నారో దాని పట్ల ఒక మంచి దృక్పథం కలగాలని, దేవాలయాల ద్వారానే మన దేశం నిర్మాణమైంది, దేవాలయాల ద్వారానే సామాజిక వ్యవస్థల యొక్క ప్రతిష్ట జరిగింది. అనేక రకాలుగా చేతి వృత్తులకి, చేనేత కార్మికులకి దేవాలయమే ఆలంబనగా అని మేము త్రికరణ శుద్ధిగా భావిస్తున్నాం. దేవాలయము, గోవు ఈ రెండింటినీ సంరక్షిస్తే మన ధర్మం సంరక్షించబడుతుందని చెప్పి నమ్మిన వాడిని. ఆ విధంగా ఏదైతే మన సాధు పరిషత్ వాళ్ళు తీర్మానించిన విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా త్రికరణ శుద్ధిగా నమ్ముతూ వాటిని అమలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ చేయాల్సిన పని. ఆ విధంగా మన దేశంలో ఏదైతే ధర్మం యొక్క ప్రతిష్ట జరుగుతుందో, పునఃప్రతిష్ట జరుగుతుందో అత్యంత వైభవంగా జరగబోతుంది. దేశవ్యాప్తంగా ఏదైతే మన సప్తపురులు, అలాగే 12 ధామాలు, అలాగే శక్తి పీఠాలు, వీటి పునరుద్ధరణ తప్పనిసరిగా జరగాలి. ఈ దేశంలో ఈ యొక్క శక్తి జాగరణ ద్వారా ప్రపంచ కళ్యాణం కోసం ఆలోచన చేసే జాతి అనేది. ఆ విధంగా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ అనే ఆలోచన చేసే ఏకైక జాతి. ప్రతి అనుష్ఠానంలో కూడా లోక కళ్యాణాన్ని కాక్షిస్తున్నాం కనుక ఈ ధర్మాన్ని సంరక్షించే దేవాలయాలు, ఆవులు పట్ల ప్రభుత్వం కూడా అటువంటి వైఖరి అవలంబించాలి. కనుక అటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం చేసిన సాధు పరిషత్ సంబంధించిన అధ్యక్షులందరికీ కూడా, అలాగే సాధువులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా మేము కూడా మీ యొక్క భావాలతో ఏకీభవిస్తూ ఆ విధంగా వాటిని సంరక్షించడంలో, వాటిని పునఃప్రతిష్ఠించడంలో, ఏవైతే గతంలో దేవాలయాలపై దాడులు జరిగాయో దానిపైన తప్పనిసరిగా విచారణ జరగాలి. ఎవరైతే ఆ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాలని చెప్పి, అలాగే మన రాష్ట్రంలో మన ధర్మానికి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో తప్పనిసరిగా ప్రజలకి అలాగే అందరికీ తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేస్తాం. ఆ విధంగా దాంట్లో మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సార్, తిరుపతి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇంక్లూడింగ్ తిరుపతి, కానీ తిరుపతి దాన్ని కూడా నిషేధించాలని ఒక తీర్మానం కూడా చేశారు. ఏదైతే మద్య మాంసం ఏదైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాల్లో దూరం చేయాలి. ఆ విధంగా పటిష్టమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. దేవాలయ చుట్టుపక్కల ప్రాంగణంలో అంటే ఆ దేవాలయం ఊర్లో కూడా అంటే అది సాహిత్యంగా ఉంటుంది. ప్రజలు వీటి నుంచి దూరం అవ్వాలని చెప్పి తప్పనిసరిగా సాధువులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మంచి అలవాట్లు అలాగే వ్యసనాలకి దూరంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా జరుగుతుంది. ఆ విధంగా దేవాలయ వ్యవస్థ సరిగ్గా ఉంటే ఇటువంటివన్నీ కూడా దూరం అవుతాయని మా అభిప్రాయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు జాతీయ హిందూ ధార్మిక సదస్సులో ముఖ్యంగా మొదటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలి. ఉత్తరాదిలో ఉంటే చూస్తే మనం ఒక బృందావనం కానీ, ఒక మధుర కానీ, కాశీ కానీ, అయోధ్య కానీ, అలాగే ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి కానీ, ఈ మధ్యనే మధ్యప్రదేశ్లో 19 దేవస్థానాలని మద్యరహితంగా, మాంసరహితంగా ఆ దేవాలయాలన్నీ కూడా పరిగణించబడుతూ ఎంతో పవిత్రతని చేకూరుస్తూ ఉన్నవి. కానీ దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన హిందువుల కోట్లాది ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకు ఉన్నారు. అటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతిలో గోవిందరాజ స్వామి వారు ఉన్నారు, వరదరాజ స్వామి వారు వెంకటేశ్వర స్వామి గారు సోదరులు, అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారు, అదేవిధంగా కపిలేశ్వర స్వామివారు, శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేసిన పురాతనమైన సీతారాముల వారు, అగస్త్యుల వారి ఆశ్రమాలు,
అలాగే కపిల మహర్షి తాలూకా కుటీరాలు ఇవన్నీ కూడా తిరుపతిలో ఉన్నవి. కాబట్టి తిరుపతి అంత పుణ్యక్షేత్రం. మరి మేము ఈ సదస్సులో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా వారు కూడా రావడం మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. మొట్టమొదటి వారి దృష్టి నుంచే ఈరోజు ఈ తీర్మానాలు వారి చేతిలో పెట్టి ఈ తీర్మానాన్ని కూడా వారికి అందజేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలి. ఏదైనా మద్యము మాంసం ఉంటే అటు చంద్రగిరి అలాగే ఇటు రేణుగుంట ఈ ప్రాంతంలో పెట్టుకోవాలి తప్ప తిరుపతి అంతా కూడా పవిత్రంగా ఉండాలి. చాలా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి. ఇతర దివ్యమైన క్షేత్రాలు నిన్నగాక మొన్న అయోధ్య కూడా ఎంత పవిత్రంగా వారు మద్య మాంసాలు నిషేధించారో అలాగే తిరుపతిలో కూడా ఈ మద్యము మాంసాన్ని నిషేధించి అన్యమత ప్రచారాన్ని కూడా అరికట్టి తిరుపతిని ఒక ప్రశాంతమైన ఏదైతే ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు అలిపిరి నుండి స్వామివారికి కాళహస్తి వరకు కూడా దాదాపుగా 300కు పైగా చదరపు కిలోమీటర్ల స్థలాన్ని వెంకటేశ్వర స్వామికి ధారాదత్తం చేశారో అటువంటి స్థలంలో ఇటువంటి అకృత్యాలు ఇటువంటి అపచారాలు జరగకూడదు. కాబట్టి మన హిందువుల పుణ్యక్షేత్రాన్ని మనం కాపాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ సిటీగా దీన్ని గుర్తించాలి. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దీన్ని కోరుకున్నారు. ఆ రోజు మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు కూడా ఆ రోజు మద్దతు ఇచ్చారు. ఒక వాటికన్ సిటీ క్రైస్తవులకి ఎలాగో ఒక మక్కా ముస్లింలకు ఎలాగో హిందువులందరికీ కూడా మన తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అంత పవిత్రంగా టెంపుల్ సిటీగా మద్య మాంసరహితంగా ఉండాలని ఈ ప్రధాన ఎజెండాగా మేము చేర్చాము. అలాగే రెండవది గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి. గోవు లేనిదే గోవిందుడు లేడు, గోవు లేనిదే గుడి లేదు, గోవు లేనిదే యజ్ఞయాగాలు లేవు. అటువంటి గోవులతో భారతీయ సంస్కృతికి భారతీయ సమాజానికి అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి గోవులు నిర్దాక్షిణ్యముగా వధించబడుతున్నాయి, గోశాలల నుండి అక్రమంగా తరలించేస్తున్నారు. దీని గోవుని జాతీయ జంతువుగా గుర్తించాలని మేము దశాబ్దాలుగా హిందూ సమాజం కోరుతున్నది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దేవాలయ భూములు దేవాలయ అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. వాటిని కూడా రక్షించి ప్రతి దేవాలయానికి ఎంత భూమి ఉన్నది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆభరణాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టించే ఒక పద్ధతిని కూడా అవన్నీ కూడా తీర్మానాలు చేసి మొదటి తీర్మానం మన రాష్ట్ర అధ్యక్షులుగా మరి నిన్నే బాధ్యతలు తీసుకున్నటువంటి మన మాధవ్ గారికి అందజేస్తూ ఉన్నాం. తీర్మానం మాధవ్ గారు చెన్నై మదురై వెళ్ళి మదురై మురుగన్ సభకు హాజరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక దుర్మార్గపు పరిపాలన తమిళనాడులో ఉంది. సనాతన ఒలిప్పు మానాదు సనాతనాన్ని పూర్తిగా తొలగిస్తానని చెప్పి నినదించిన డిప్యూటీ సీఎం ఉన్న ప్రాంతంలో అలాగే సనాతన ధర్మం పూర్తిగా నాశనం అయిపోవాలి, హిందూ శబ్దం అనేది వినపడకూడదు, దేవాలయాల్లో సంస్కృతం యొక్క మంత్రాలు చదవకూడదు, వేదాంగాల పట్ల అతి నీచంగా మాట్లాడే సంస్కృతి కలిగిన ద్రవిడ మున్నేత్ర కజగం ఒక కుటుంబ పరిమితమైన ఒక రాక్షస పరిపాలనకు సాగుతున్న తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఆశించేది లేదు. ఇవాళ మురుగన్ పైన స్వయంగా మన కార్తికేయుడి పైన దాడిగా మేము భావిస్తున్నాం. ఏ విధంగా అక్కడ అద్భుతంగా మొత్తం తమిళనాడు యావత్ తమిళనాడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఆ మురుగన్ యొక్క భక్తులు ఉన్నారో ఆ విధంగా రావటం జరిగింది. అక్కడ జరిగిన నినాదాలు సనాతన ధర్మం సంబంధించిన అంశాలు ఒక్కసారి ప్రత్యక్షంగా వస్తే అందరికీ కూడా కళ్ళు చెదురుతాయి, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ విధంగా ఆ దేశం ఆ రాష్ట్రం అంతా తమిళనాడు అంతా కూడా లేచి నిలబడి ఆ విధంగా ఓంకార నాదంతో పాటు ఆ యొక్క కార్తికేయుడు యొక్క జయగానాలు చేస్తే ఆ ప్రభుత్వానికి కంటగింపుగా మారి కేసులు పెట్టారు. మేము కేసులను ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క పోరాటం చేయడానికే మన అన్నమలై రంగంలో దిగారు. అన్నమలైకి అండగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దిగారు. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు మన హైందవ చైతన్యం కోసం మాట్లాడుతున్న తీరు మీ అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఆ విధంగా ఎవరైతే కేసులు పెట్టారో తప్పనిసరిగా ఎవరైతే విధర్మీలు ఉన్నారో వాళ్ళపైన తప్పనిసరిగా ఆ దేవుడు ఆ విధంగా శిక్షిస్తాడు. రాబో తమిళనాడు ఎన్నికల్లో వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం రావటం తథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.